ఈ బోర్డు మీద మీకు చిన్న స్థలంగానే కనపడొచ్చు, కానీ మీకు అర్థం అవటం కోసం ఒక డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో పెరిగితే ఈ విధంగా ఉంటుంది, ఈ డైరెక్షన్లో పెరిగితే ఈ విధంగా ఉంటుందని తెలియజేయటం కోసం గీసినటువంటి మ్యాప్ ఇది. తద్వారా విషయాన్ని మీరు గ్రహించండి. ఏ మూల పెరుగుతుంది, ఏ మూల పెరగకూడదు, ఏ మూల పెరిగితే ఏమవుతుంది అనేటువంటి అంశాన్ని కనుక మీరు గ్రహిస్తే వాస్తుశాస్త్ర బలం ఏంటో, వాస్తుశాస్త్రం యొక్క ప్రభావం ఏంటో మీకు తెలుస్తుంది. అలాగే స్థలానికి సంబంధించి కనుక వాయువ్యం పెరిగితే, మనం అనుకున్నాం తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఆ యొక్క స్థలానికి సంబంధించి గనక ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం గనక పెరిగి వాయువ్యం మూల గనక పెరిగితే ఆ రైతుకి ఎప్పుడు అమ్మాలో తెలియదు, ఏ మరపాటుకు గురవుతాడు. ఏ విధంగా ఈ రోజు 10 రూపాయల రేటు ఉందనుకోండి, ఇంకా రేపు ఎల్లుండు రోజులు గడిస్తే రేటు పెరుగుతుందని చెప్పని ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంటే మంచి రేటు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఇంకా పెరుగుతుందనేటువంటి మతి భ్రమించడానికి ఎక్కువ అవకాశం. ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ పెరిగితే దీని యొక్క ప్రభావం యజమాని మీద పడుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, చివరికి సరైనటువంటి రేటు ఉన్నప్పుడు అమ్మకుండా తర్వాత అమ్ముదామని ఎప్పుడైతే అనుకుంటాడో, తర్వాత రేటు పడిపోయి అప్పులు పాలైపోయి దివాలా తీసి పిచ్చి పట్టుటకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పులకి చక్ర వడ్డీలు పడిపోయి దివాలా తీస్తారు. వాస్తు లేదా, దాని యొక్క ప్రభావం లేదా, చూసేటువంటి వారికి ఈ ప్రభావం తెలియకపోవచ్చు. కానీ శాస్త్రానికి సంబంధించి ఈ స్థలాలు ఈ విధంగా గనక ఉన్నటువంటి ప్రతి ఒక్క యజమాని కూడా గమనించండి. మీరు వేస్తున్నటువంటి చేపల చెరువు, రొయ్యల చెరువులో కట్ట ఏ విధంగా ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్లో పెరిగి ఉంది అనేటువంటిది కూడా గమనించాలి. ఎందుకంటే అచ్చి వచ్చిన స్థలం కొంతైనా చాలు, అచ్చి రాని స్థలం ఎంతున్నా నిష్ప్రయోజనమే. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది.